హాయ్ అండి, వెల్కమ్ టు పూజ ఫ్యామిలీ. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ఎగ్ కర్రీ అండి. ఇందులో స్పెషల్ ఏంటంటారా, సర్వ్ పెట్టడం. అదేదో చూసేద్దాం రండి. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టుకున్న గుడ్లని కొంచెం ఘాట్లు పెట్టుకోవాలండి. అంటే ఫ్లేవర్, మనం ఉండే ఫ్లేవర్ కొంచెం అందులోకి వెళ్ళిందంటే ఇంకా టేస్ట్ బాగుంటుందనేసి ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఘాట్లు పెట్టుకున్నాను. దాని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే ఏంటంటే గుడ్లు అనేవి కింది అడుక్కి అంటుకోవన్నమాట. అందుకని పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అది వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే టమాటీ వేసుకోవాలి. టమాటీ వేసిన తర్వాత కొంచెం నా దగ్గర కల్లుప్పు ఉంది, కల్లుప్పుని యూజ్ చేసుకున్నానండి. కల్లుప్పు వేసి కొంచెం మిక్స్ చేశాక మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకుంటే ఏంటంటే వేగం మగ్గిపోద్ది. చూసారు ఎంత వేగం మగ్గిపోయిందో. ఇప్పుడు నేను ముందుగా మనం వేయించుకున్నాం కదా గుడ్లని, చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. అలా వేయించుకున్న గుడ్లను వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత ఓన్లీ ఉప్పే వేసాం కదా, మరి ఏం వేయలేదు కదా. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం కలుస్తుంది అనమాట. కలిసిన తర్వాత మనం తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సరిసావ్ అండి మెయిన్. ఇప్పుడు సరిసావ్ వేయలేదు నేను ఇందాక. సరిసావులు ఏంటంటే కావాలంటే అల్లం, తెల్లుల్లి, జీలకర్ర, సరిసావ్ అండి. నేను ఇవి ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయను. ఓన్లీ అల్లం, తెల్లుల్లి, సరిసావ్, జీలకర్రనండి. సరిసావ్ కాబట్టి సరిసావులు వేస్తాను, లేకపోతే అది కూడా వేయను. అలాగనేసి మసాలా ఏం అవ్వదు, హెల్త్కి బాగుంటుంది, ఎక్కువ హెవీ కూడా అవ్వదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ముందు వేయట్లేదు కాబట్టి, వాటర్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. సరిసావు కాసేపు ఉడకాలండి సరిసావు మాత్రము, లేకపోతే ఉడకపోతే చేదు వచ్చేస్తుంది. కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత నేను మసాలా వేసుకున్నానండి. ఎగ్ అనేసి చికెన్ మసాలా వేసుకున్నాను. అంటే ఎగ్కి చికెన్ మసాలా అంటారా, అంటే నాన్ వెజ్కి అన్నిటికీ మసాలా యూజ్ చేస్తాను నేను. దాని తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.